అండ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే మైండ్ కొట్టి ఆడిపోతున్నాను బట్ జెలీద్ లాంచర్లో. అదేంది జెలీద్ లాంచర్ అని చెప్పి మోజో లాంచర్ ఓపెన్ చేసి పెట్టింది వీడు అనుకుంటున్నారా? అట్లని కాదు, మోజో లాంచర్ ఒక ప్రాబ్లం ఇది వచ్చింది, అది బ్లాక్ స్క్రీన్. అండ్ దానివల్ల ఆ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేయాలనుకుంటున్నాను. అండ్ కొత్త కొత్త లాంచర్ కూడా ట్రై చేద్దామని చెప్పి జెలీద్ లాంచర్ అయితే ఇన్స్టాల్ అయితే చేసేసాను. ఓకే, ఇది జెలీద్ లాంచర్. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మన జెలీద్ లాంచర్. ఇక్కడ ఇంకా అన్ని సెటప్ అయితే కాలేదు. చాలా మంది యూట్యూబర్స్ అయితే అంటున్నారు జెనిత్ లాంచర్ మోజో లాంచర్ కన్నా కొంచెం బెస్ట్ అని. అందుకని మోజో లాంచర్లు ఉన్న అంటే మోజో లాంచర్లు ఉండే సెట్టింగ్స్ అన్ని జెనిత్ లాంచర్లో పెట్టుకొని ఆడబోతున్నా. ఓకే, ఇక్కడ మైక్రోసాఫ్ట్ అకౌంట్, ఆఫ్లైన్ అకౌంట్ అని ఉంది. 2 ఆప్షన్స్ అయితే ఉంది. ఎల్ఈ డాట్, కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే మైక్రోసాఫ్ట్ అకౌంట్ అండ్ ప్రొఫైల్ అయితే నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఎందుకంటే నేనైతే మైండ్ క్రాఫ్ట్ లో సైన్ అవ్వాలి. యూజర్ నేమ్స్ సోలో బ్రో అయితే పెడుతున్నా. డన్. లాగిన్. ఏ వ్యాలిడ్ యూజర్ నేమ్ ఓన్లీ సపోర్ట్స్ ఇంగ్లీష్ లో కన్ఫర్మ్. ఓకే, సోలో బ్రో అయితే పెట్టేసా. అండ్ ఇది మన అకౌంట్. ఓకే, రిటర్న్. ఇలా స్కిన్ ఎట్లా ఆన్ చేయడం అవన్నీ తర్వాత చూద్దామా కానీ సామి. ఇప్పుడు ఇన్స్టాల్ ఇది డు నాట్ ఇన్స్టాల్ అని చంపేస్తుంది గైస్. అండ్ పెద్దది ఏమైందంటే ఇప్పుడు నేను ఏది చేసుకోవాలి ఇదని ఫ్యాబ్రిక్ అంటే 1.21.10. ఓకే, ఇది ఇస్తున్నాం. ఓకే ఓకే. బేసిక్గా నాకైతే ఏం అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూస్తుంటే నేను ఆ గ్యాప్ లో మన స్కిన్ అయితే లోడ్ చేసుకున్నాను. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మన గేమ్ అయితే లాంచ్ అయితే అయిపోయింది. మరి ఇక్కడ ఇది వస్తుంది, చూద్దాం. ద గేమ్ ఈస్ కరెంట్లీ రన్నింగ్. యూ కెన్ ఎనేబుల్ లాక్ పుట్ వే ద మెనూ. ఓకే ఓకే, ఇక్కడ పెడతా. వాట్ హ్యాపెన్? రీస్టార్ట్ అయితే నొక్కుతున్నాను. మళ్ళీ అయితే లాంచ్ అయితే చేస్తున్నా. మరి ఎందుకు సడన్ గా అదైతే అయిపోయింది. ఎక్స్ట్రాక్టింగ్ ఫైల్స్. లాగ్ మెనూ ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇక్కడ నుంచి అయితే నాకైతే అన్ని కనబడుతుంది. ఓకే, వై యూ కాంట్ సాల్వ్ ఇట్ ప్లీజ్ సెండ్. ఓకే,